యాష్ మరియు గ్రెనింజా ఇద్దరూ కలిస్తే యాష్ గ్రెనింజా. యాష్ దగ్గర ఉండే గ్రెనింజా టెంపరీగా ఒక స్పెషల్ ఫామ్లోకి మారగలుగుతుంది. అదే యాష్ గ్రెనింజా. యాష్ గ్రెనింజా అనే ఈ ఫామ్లోకి యాష్కి మరియు గ్రెనింజా మధ్య ఉండే బాండ్ లెవెల్స్ మ్యాక్సిమంకి చేరుకున్నప్పుడు గ్రెనింజా మారగలుగుతుంది. సో ఇది వినగానే మనందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే, యాష్కి తన జర్నీ స్టార్టింగ్ అప్పటి నుంచి తోడున్నది పికాచు. అండ్ గ్రెనింజాతో పోల్చుకుంటే యాష్కి పికాచుకి చాలా బాండే ఉంది. మరి పికాచుకు లేని ఇలాంటి ఫామ్ గ్రెనింజాకి ఎందుకు ఉంది అన్న డౌట్ మనకు వచ్చే ఉంటుంది. సో ఇలాంటి వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా గ్రెనింజా కేస్ కొంచెం ఇన్ఫర్నెప్ కేస్కి సిమిలర్గానే ఉంటుంది. ఎందుకు అలా అంటున్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ముందుగా యాష్ గ్రెనింజాని గ్రెనింజాగా ఉన్నప్పుడు పట్టుకోలేదు. గ్రెనింజా ఫస్ట్ ఫామ్ అంటే ఫ్రాకీగా ఉన్నప్పుడు పట్టుకుంటాడు. సో యాష్ ఫ్రాకీ కాలోస్ రీజన్ స్టార్టర్స్లో ప్రొఫెసర్ సికమోర్ ఇచ్చే వాటర్ టైప్ పోకెమాన్. అయితే ప్రొఫెసర్ సికమోర్ని కలుసుకునే ముందు యాష్ ఫ్రాకీ ఒక అడవిలో ఒక పాండ్ దగ్గర ఎగ్ నుంచి హ్యాచ్ అవుతుంది. అయితే యాష్ ఫ్రాకీ ఎగ్ నుంచి హ్యాచ్ అవగానే అక్కడ చాలా ఫ్రాకీలను చూస్తుంది. అయితే ఎప్పుడు కూడా యాష్ ఫ్రాకీ ఒంటరిగానే ఉండేది, మిగతా ఫ్రాకీలతో అసలు కలిసేదే కాదు. అండ్ ఒంటరిగా ఉంటూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు ప్రొఫెసర్ సికమోర్ అక్కడుండే ఫ్రాకీలని అన్నిటినీ తన ల్యాబ్కి తీసుకెళ్తాడు, కొత్తగా వచ్చే ట్రైనర్స్కి స్టార్టర్ పోకెమాన్గా ఇచ్చేందుకోసం. సో అక్కడ కూడా యాష్ ఫ్రాకీ మటుకు మిగతా ఫ్రాకీలతో కలిసేది కాదు. ఇలానే అక్కడుండే వాటితో ట్రైనింగ్ తీసుకుంటూ బ్యాటిల్ చేస్తూ ఉండేది. బట్ మిగతా ఫ్రాకీలన్నీ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. యాష్ ఫ్రాకీ ఒక్కటే ఇలా వేరుగా ఉంటుంది. అండ్ రోజు బ్యాటిల్ చేయడం వల్ల ఫ్రాకీకి చాలా దెబ్బలు తగిలేవి. దానివల్ల నర్స్ జాయ్ దగ్గరికి కూడా వెళ్తూ ఉండేది. అప్పుడు ఒకసారి నర్స్ జాయ్, నువ్వు ఇలా ఒంటరిగా బ్యాటిల్ చేస్తే ఏమి లాభం ఉండదు, నీకు ఒక ట్రైనర్ అవసరం అని చెప్తుంది. సో అప్పటి నుంచి ఫ్రాకీ తన ట్రైనర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తర్వాత చాలామంది ట్రైనర్స్ వాళ్ళ స్టార్టర్ పోకెమాన్ని చూస్ చేసుకునేందుకు ప్రొఫెసర్ సికమోర్ దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో ఎంతోమంది యాష్ ఫ్రాకీని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. యాష్ ఫ్రాకీ కూడా వాళ్ళతో వెళ్తుంది. కానీ వెళ్ళి ఒక రోజున మళ్ళీ తిరిగి ప్రొఫెసర్ సికమోర్ దగ్గరికే వచ్చేసేది. ఎందుకంటే ఆ ట్రైనర్స్ ఎవరిలోనూ ఫ్రాకీకి తను అనుకున్న ట్రైనర్ కనిపించలేదు కాబట్టి. తర్వాత ఫ్రాకీకి కూడా ఇలానే అలవాటు అయిపోతుంది. ప్రతి ట్రైనర్ చూస్ చేసుకోవడం, మళ్ళీ తిరిగి ప్రొఫెసర్ సికమోర్ దగ్గరికి వచ్చేయడం. అలా ఫ్రాకీ తనకు తగిన ట్రైనర్ కోసం వెయిట్ చేసి ఇక లాభం లేదని ఫ్రాకీ తనకు తగిన ట్రైనర్ కోసం వెతకడం మొదలు పెడుతుంది. అలా ఒకసారి యాష్ ఇంకా పికాచు కాలోస్ రీజన్కి వస్తారు. సో అప్పుడు యాష్ ఇంకా క్లెమోన్ బ్యాటిల్ ఫ్రాకీ చూస్తుంది. అప్పుడు యాష్ బ్యాటిలింగ్ తీరు బాగా గమనిస్తుంది. అలానే యాష్ తన పోకెమాన్ పట్ల చూపించే కేర్ను కూడా బాగా గమనిస్తుంది. అవి రెండు ఫ్రాకీకి ఎంతో బాగా నచ్చుతాయి. సో అప్పటి నుంచి ఫ్రాకీ యాష్తో ఉండాలని కోరుకుంటుంది. సో అలా అప్పటి నుంచి ఫ్రాకీ యాష్తో కలిసి ప్రయాణం మొదలు పెడుతుంది. సో ఈ విధంగా యాష్ గ్రెనింజాని ఫ్రాకీగా ఉన్నప్పుడు పట్టుకుంటాడు. అలా ఫ్రాకీని పట్టుకున్న తర్వాత యాష్ ఫ్రాకీ ఫ్రొగాడియర్గాను, ఆ తర్వాత గ్రెనింజాగానే ఎవాల్వ్ అవుతుంది. అలా గ్రెనింజాకి ఎవాల్వ్ అయిన తర్వాత యాష్ గ్రెనింజా ఒక మెగా ఎవాల్వ్ అయిన పోకెమాన్తో పోటీ పడగలిగే ఒక స్పెషల్ ఫామ్ వస్తుంది యాష్ ఇంకా గ్రెనింజా సింక్రనైజ్ బాండ్ ద్వారా. సో ఈ ఫామ్నే మనం యాష్ గ్రెనింజా అంటుంటాం. అండ్ యాష్ గ్రెనింజా అనే ఈ ఫామ్లోకి మారిన తర్వాత గ్రెనింజా అపీరెన్స్లో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. కొంచెం యాష్ని పోలి ఉంటుంది గ్రెనింజా అప్పుడు. అలానే గ్రెనింజా వెనక ఒక పెద్ద వాటర్ షురికెన్ కూడా ఉంటుంది. గ్రెనింజా చేసే అటాక్స్ ఇంకా స్పీడ్ కూడా రెట్టింపు అవుతాయి. అండ్ ఈ సింక్రనైజ్ బాండ్ ఫామ్ లేదా బ్యాటిల్ బాండ్ ఫామ్ కొంచెం మెగా ఎవల్యూషన్ లానే ఉంటుంది. ఎలా అంటే పోకెమాన్ ఓడిపోయిన తర్వాత తిరిగి వాటి ప్రీవియస్ ఉన్న ఫామ్లోకే వస్తాయి. అంటే టెంపరీగా ఎవాల్వ్ అయిన మెగా ఫామ్ నుంచి ఎలా అయితే పోకెమాన్ మళ్ళీ దాని మునుపటి ఫామ్కి వస్తుందో అలానే యాష్ గ్రెనింజా ఫామ్ నుంచి మళ్ళీ గ్రెనింజా ఫామ్కి వస్తుంది. అండ్ మెగా ఎవల్యూషన్కి ఇలా సింక్రనైజ్ బాండ్ ఫామ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఒక పోకెమాన్ మెగా ఎవాల్వ్ అయితే అవతలి పోకెమాన్ చేసే అటాక్స్ నుంచి వచ్చే పెయిన్ కానీ ఇంకేదైనా కానీ ఆ ఒక్క పోకెమాన్ మాత్రమే ఫీల్ అవుతుంది. కానీ యాష్ గ్రెనింజా ఫామ్లోకి మారిన తర్వాత గ్రెనింజాకి తగిలే ప్రతి అటాక్ ఇక్కడ యాష్కి కూడా తగులుతుంది. గ్రెనింజాకి ఎక్కడైతే తగులుతుందో సేమ్ యాష్కి కూడా అక్కడే పెయిన్ అనిపిస్తుంది. సో ఇదే యాష్ గ్రెనింజాగా మారిన తర్వాత ఉండే సైడ్ ఎఫెక్ట్స్. అండ్ గ్రెనింజా ఏదైతే చూస్తుందో
అదే యాష్ కూడా చూడగలుగుతాడు. అండ్ గ్రెనింజా యాష్ గ్రెనింజాగా మారిన తర్వాత యాష్ కూడా ఒక గ్రెనింజా లానే ఫీల్ అవుతాడు. అందుకే గ్రెనింజా చేసే అటాక్స్ని యాష్ కూడా మిమిక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎలా అయితేనే ఎక్కువగా ఇలా పెయిన్ పొందడం వల్ల ట్రైనర్ కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్లీ పోకెమాన్ కన్నా హ్యూమన్ చాలా తక్కువ. అండ్ కాబట్టి గ్రెనింజాకి తగిలే అటాక్స్ యాష్కి కూడా తగులుతాయి. కాబట్టి యాష్కి గ్రెనింజాకి ఉన్నంత తట్టుకునే శక్తి ఉండదు. కాబట్టి ఈ ఫామ్ వల్ల గ్రెనింజా కన్నా యాష్కి ఎక్కువ డేంజర్ ఉంటుంది. అండ్ క్లెమాన్ డివైస్ ద్వారా తెలిసింది ఏంటంటే యాష్ ఇంకా గ్రెనింజా ఇద్దరు బ్యాటిల్ చేసేటప్పుడు ఒకేలాంటి ఫీలింగ్స్ కలిగి ఉంటారని. దానివల్ల వాళ్ళిద్దరూ ఒకేలాంటి హార్ట్ బీట్స్ షేర్ చేసుకుంటారు. సో అందువల్లే గ్రెనింజా యాష్ గ్రెనింజాగా మారుతుందని తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మనకు కాలోస్ లీగ్ సమయంలో ప్రొఫెసర్ సికమోర్ ద్వారా ఇంకా తెలుస్తుంది. ప్రొఫెసర్ సికమోర్ ఏం చెప్పాడంటే గ్రెనింజా యాష్ గ్రెనింజాగా మారడానికి కారణం బాండ్ ఫెనోమెనన్. బాండ్ ఫెనోమెనన్ అనే ఈ కేస్ చాలా రేర్గా కొన్ని పోకీమాన్స్లో మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఇది చాలా ఏన్షియంట్ టైం నుంచి కూడా ఉంది. బట్ చాలా రేర్గా కొన్ని పోకీమాన్స్లో మాత్రమే కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది యాష్ గ్రెనింజా ఎందుకు స్పెషల్. అండ్ ఇంకోటి కూడా అర్థమవుతుంది ఎందుకు యాష్కి పికాచుకి ఇలాంటి ఒక బాండ్ ఎవల్యూషన్ లేదని. సో ఒకవేళ అర్థం కాకపోతే అన్ని పోకీమాన్స్ కూడా బాండ్ ఎవాల్వ్ అవ్వాలని ఏం లేదు. ఎందుకంటే కొన్ని పోకీమాన్స్ వాళ్ళ ట్రైనర్స్కి అవసరమైన సమయంలో హెల్ప్ చేయడానికి వేరే వేస్ ఎంచుకుంటాయి. ఎగ్జాంపుల్ ఇన్ఫర్నేప్కి యాష్కి ఎటువంటి బాండ్ ఎవల్యూషన్ లేదు. కానీ బ్లేజ్ అనే ఒక స్పెషల్ అబిలిటీ ఉంది. సో బ్లేజ్ వల్ల ఇన్ఫర్నేప్ ఎంత పవర్ఫుల్ అవుతుందో మనందరికీ తెలుసు. ఆ విధంగా అన్ని పోకీమాన్స్ కూడా ఏదో ఒక హిడెన్ పవర్ ఉంటుంది. ఎలాగైతే యాష్ గ్రెనింజా అనే ఫామ్ గ్రెనింజాకు ఉందో. అండ్ మొదట్లో గ్రెనింజా యాష్ గ్రెనింజాగా మారినప్పుడు ఒక పెద్ద వాటర్ వేల్లో ఉండేది. సో అది యాష్ ఇంకా గ్రెనింజా బాగా హార్డ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ వాటర్ వేల్ ఒక వాటర్ షురికెన్ లాగా గ్రెనింజా వెనక్కి వస్తుంది. సో మనకి యాష్ గ్రెనింజా అనే ఫామ్ గ్రెనింజా ఈజీగా అయితే పొందలేదు. ఎందుకంటే గ్రెనింజా ఇంకా యాష్ ఇద్దరూ కూడా చాలా ట్రైనింగ్ తీసుకుంటారు. ఇంకొన్నిసార్లు అయితే గ్రెనింజా లాంటి ట్రైనింగ్ యాష్ కూడా తీసుకుంటాడు. ఎందుకంటే గ్రెనింజా యాష్ గ్రెనింజాగా మారినప్పుడు గ్రెనింజా యాష్ పవర్ ఒకటే అవుతుంది కాబట్టి. అండ్ వీళ్ళిద్దరు సింక్రనైజేషన్ కూడా ఎన్నోసార్లు ఫెయిల్ అవుతుంది. బట్ ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా యాష్ ఇంకా గ్రెనింజా మళ్ళీ తిరిగి ట్రైనింగ్ తీసుకుంటారు. సో అలా బాగా ట్రైన్ అయిన తర్వాత గ్రెనింజా యాష్ గ్రెనింజాగా మారడంలో సక్సెస్ఫుల్ అవుతుంది. యాష్ కూడా సింక్రనైజేషన్ అప్పుడు విడుదలయ్యే పవర్ని తట్టుకోగలుగుతాడు. అండ్ ఫైనలీ Z2 ఇంకా స్క్విషీ ఒక ఈవిల్ రూట్ని డిస్ట్రాయ్ చేసేందుకు గ్రెనింజా హెల్ప్ కావాలని యాష్ని అడగడం వల్ల యాష్ గ్రెనింజాని టెంపరీగా వదిలేస్తాడు. అండ్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.